నూతన సంవత్సరానికి దేవుడు మన సంఘానికి ఇచ్చిన వాగ్దానము, ఇది ఫలించే సంవత్సరం. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మర్చిపోతారని అక్కడే పెట్టారు కదండి. ఫలించడానికి గురించిన 3 రెఫరెన్స్లు. మనం బహుగా ఫలించాలని దేవుని ఉద్దేశము. ఇక్కడున్న ప్రతి ఒక్కరం అడుగుదాం, ప్రభా ఈ సంవత్సరం అంతా నీ కొరకు ఫలించాలయ్యా. ఇప్పటి వరకు ఫలించలేని అనుభవాలు నా జీవితంలో ఉన్నా, ఇక ముందు మాత్రము నేను బ్రతికినంత కాలము నీ కొరకు నేను ఫలించే కృప నాకు దయచేయి. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుండి మరి ఫలించుటలో సాగాలని ఆశించే మనము దేవుని నుండి మరి గొప్ప కార్యాలు పొందుకోవాలంటే మనం ఏం చేయాలో దేవుని లేఖన భాగంలో నుండి మనం ధ్యానించుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయము. లూకాసు వార్త 5వ అధ్యాయము 1 నుండి కొన్ని వచనాలు మార్చి చదువుకుందాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు మార్చి చదువుకుందాం. జన సమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరతు సరస్సు తీరమున నిలిచి ఆయన దోణెలలో సీమోనుదైన ఒక దోణె ఎక్కి దరి నుండి కొంచెము త్రోయమని అతని అడిగి కూర్చుండి దోణెలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణెలు మునుగునట్లు, మునిగే అంత సమృద్ధి. మనందరికీ సమృద్ధి అంటే ఇష్టం కదండి. మనందరికీ సమృద్ధి అంటే వి ఆల్ లైక్ అబండెన్స్, వి ఆల్ ఎక్స్పెక్ట్ అండ్ వెయిట్ ఫర్ అబండెన్స్. ఏ ఒక్కరు కూడా తమ జీవితంలో కొరతలతో ఇక జీవితం అంతా ఒకటే స్థితిలో ఉండాలి అని ఎవరం కూడా కోరుకోము. అలాగని కొరతలు లేకుండా మన జీవితాలు ఉండవు. కొరతలు ఆయా సమయాలలో ఆయా విధానాల్లో మనం ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటాం. వి ఆల్ ఎక్స్పీరియన్స్ ల్యాక్ ఇన్ లైఫ్. లేకపోవడము, కొరత అనేది మనకు తెలుసు. అది ఆహార విషయంలోనో వస్త్రాల విషయంలోనో కాకపోయినా ఏదో ఒకటి మన జీవితాల్లో కొరతలు ఉంటూనే ఉంటాయి. ఆయా విభాగాలలో ఆయా సమయాలలో వి ఆల్ ఎక్స్పీరియన్స్ ల్యాక్ ఇన్ లైఫ్. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే 2 దోణెలు మునుగునట్లు అంటే అర్థం ఏంటంటే అబండెన్స్, సమృద్ధి వచ్చింది. ఎవరికి వచ్చింది అంటే పేతురుతో ఉన్నవారు సమృద్ధిని పొందుకున్నారు. వాట్ ఆర్ ద కీస్ టు ఎక్స్పీరియన్స్ ద అబండెన్స్ ఫ్రమ్ గాడ్? దేవుడిచ్చే సమృద్ధిని అనుభవపూర్వకంగా పొందుకోవాలంటే దాని యొక్క తాళపు చెవులు ఏంటో దేవుని లేఖన భాగంలో నుంచి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు గెన్నేసరతు అనే సరస్సు తీరమునున్నారు. ఆయన పేతురు దోణెను ఎక్కి ఆ దోణెను కొంచెం లోపలికి త్రోయమని చెప్పి ఆ దోణిలో కూర్చుండి జన సమూహానికి ఆయన మాటలు బోధించినట్లుగా, జీవపు మాటలు ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం. పేతురు తన పనిలో తను నిమగ్నమై ఉన్నాడు. కానీ యేసయ్య వచ్చి తన దోణెను అడగగానే పేతురు ఏం చేశాడంటే, తీసుకోనాయనా, నీకంటే నాకేం ఎక్కువ. చాలాసార్లు మన దగ్గర అన్నీ ఉంటాయి, కానీ దేవుడికి ఇవ్వడానికి మాత్రం మనకి కొన్నిసార్లు మనసు ఉండదు, కొన్నిసార్లు సమయము ఉండదు. కొన్నిసార్లు అనుకుంటా ఇప్పుడే చేయాలంటే ఎప్పుడైనా చేయొచ్చులే అని ఎప్పటికీ చేయకుండా ఉండిపోతాం. తెలుసా అండి? కొన్ని చాలా చిన్న విషయాలే, కొన్ని దేవుని కొరకు మనం చాలా సులువుగా చేయగలం. ఎందుకంటే దేవుడు మనకిచ్చిన సామర్థ్యం వలన కానీ, దేవుడు మనకిచ్చిన అనుకూలత కానీ, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం వల్ల కానీ ఆయన కొరకు ఉపయోగపడడము పెద్ద కష్టం కాదు. కానీ కొన్నిసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఇప్పుడు అర్జెంట్ పనులు చాలా ఉన్నాయి కదా నాకు, అవన్నీ చేసుకొని దేవుని కార్యాల కొరకు తర్వాత నేను ఉపయోగపడచ్చులే అని కొన్నిసార్లు వాయిదాలు వేస్తుంటాం. మరికొన్నిసార్లు మనలో ఉన్న అశ్రద్ధ, ఆ తర్వాత కొన్నిసార్లు ఏంటంటే దాన్ని గురించినంత శ్రద్ధ లేకపోవడం వల్ల మనం దేవుని కొరకు వాడబడలేని అనుభవాలు మన జీవితంలో ఉంటాయి. పేతురు దోణిని యేసయ్య ఎక్కగానే పేతురు యేసయ్య కొరకు తన దోణిని ఇచ్చిన తర్వాత యేసయ్య ఆ దోణిని ఉపయోగించుకొని బహుజన సమూహానికి ఆయన మరి శ్రేష్టమైన పరలోకపు రాజ్య సంగతులు, మరి దేవుని రాజ్య సంగతులు బోధించిన తర్వాత ఇప్పుడు యేసయ్య సీమోనుతో చెప్పిన మాట ఏంటంటే 4వ వచనం, ఆయన బోధించుట చాలించిన తరువాత. యేసయ్య ఎంత గొప్ప మరి దేవుడు అంటే కేవలం ఆత్మీయ ఆహారం పెట్టి వదిలిపెట్టలేదు,
శారీరక ఆహారం కూడా ఆయన దయచేశాడండి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. హీ నాట్ జస్ట్ టేక్స్ కేర్ ఆఫ్ అవర్ స్పిరిట్, బట్ హీ ఆల్సో కేర్స్ అబౌట్ అవర్ బాడీ. దేవుడు కేవలం మన ఆత్మీయ జీవితాన్ని గురించి, మనం ఆత్మీయంగా బలంగా ఉన్నామా లేదా దాని ఒక్కదాని గురించే ఆయన శ్రద్ధ వహించేవాడు కాదు. కానీ ఆయనకు దగ్గరగా జీవిస్తూ ఆయనను ఘనపరుస్తూ సాగే వారి జీవితంలో మన భౌతిక అవసరతలు కూడా ఆయన తీర్చే దేవుడు. ఇప్పుడు పేతురు ఏమి యేసయ్యను అడగలేదు, అయ్యా కొంచెం నా దోణెను నువ్వు ఎలాగో ఎక్కావు కాబట్టి యేసయ్య నువ్వు చేపలతో నింపు అని అడిగాడండి? అడగలేదు. కానీ యేసయ్య ఒకటి నిర్ణయించుకున్నారు, ఏమనంటే ఈ దోణిలో నాకు చోటిచ్చిన పేతురును నేను ఎలా అయినా ఆశీర్వదించే వెళ్తానని. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసయ్యకు తమ జీవితంలో చోటిచ్చిన వారిని ఆయన నింపకుండా వెళ్ళడండి. ఆయన సమృద్ధిని ఇవ్వకుండా ఖాళీ బ్రతుకులుగా, ఖాళీ హృదయాలుగా మిగిల్చే దేవుడు ఎన్నటికీ కూడా కాదు. నువ్వు ఇష్టపూర్వకంగా యేసయ్యని నీ హృదయంలోకి చేర్చుకో. ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా యేసయ్యని నీ జీవితంలోకి ఆహ్వానించి ఆయనకు ఒక ఉన్నతమైన స్థానాన్ని, మొదటి స్థానాన్ని ఇచ్చి చూడంతే. ఆ తర్వాత జరిగే అద్భుతాలన్నీ దే విల్ ఫాలో ఆటోమేటికలీ. అందుకే మన సంఘంలో ఎక్కువ ఒక మాట చెప్తా ఉంటాం, ఏమనంటే యేసయ్య వెంట వెళ్తే ఆశీర్వాదాలు మన వెంట వస్తాయి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. లోకస్తులు చేసే పని ఏంటంటే ఆశీర్వాదాల వెంట పరిగెడతా ఉంటారు, డబ్బు వెంట పరిగెడతారు, ఘనత వెంట పరిగెడతారు, పేరు ప్రఖ్యాతల వెంట పరిగెడతారు, ఇది కావాలి అది కావాలని వాటి వెంట పరిగెడుతూ ఉంటారు. కొన్నిసార్లు అవి ఇంకా 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 దూరం వెళ్ళిపోతూ ఉంటాయి. సో వారు వేటి వెనకాల పరిగెడుతున్నారో వాటిని పోగొట్టుకుంటారు, దేవుని కూడా పోగొట్టుకుంటారు, దేవుని యందు ఎదగలేని స్థితిలో మిగిలిపోతారు. కానీ దేవుని పూర్ణ హృదయంతో వెంబడించి ఆయన రాజ్యమును, ఆయన నీతిని మొదట వెతికితే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహిస్తానని మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసయ్య ఇచ్చిన వాగ్దాన ప్రకారము ఆయన వెంట వెళ్ళే వారికి ఆయన సమస్తమును అనుగ్రహించే దేవుడు. ఇప్పుడు పేతురు దోణిను ఎక్కిన తర్వాత యేసయ్య చెప్పిన మాట, సువార్త ప్రకటించిన తర్వాత, బోధించుట చాలించిన తర్వాత 4వ వచనం లూకా సువార్త 5వ అధ్యాయము, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, ఉన్న చోట ఉండద్దు సీమోను, యు హ్యావ్ టు గో ఫర్దర్, ఇంకా లోపలికి. చాలాసార్లు మన జీవితంలో ఎక్కడున్నాం అక్కడే సెటిల్ అయిపోతాం. సెటిల్ అవ్వడం అంటే తెలుసు కదండి, సొంత ఇల్లు కట్టేసుకున్నామండి, అంతా చుట్టుపక్కల అందరూ అలవాటు అయిపోయారండి, అంత కంఫర్టబుల్గా ఉందండి, ఇంకా మాకు ఇంచు కూడా కదలడం. సరే సొంత ఇల్లు కట్టుకొని భౌతికంగా సెటిల్ అయితే పర్వాలేదు, ఆత్మీయ జీవితంలో కూడా చాలాసార్లు అలా సెటిల్ అయిపోతాం. చిన్నప్పటి నుంచి 23వ కీర్తన, మొదటి కీర్తన, 91వ కీర్తన, కరోనా సమయంలో 91వ కీర్తన కొద్ది కష్టపడి నేర్చుకున్నామండి. ఇంకా అంతవరకు చాలండి. ఆత్మీయ జీవితంలో నేను పొందుకున్న ఆత్మీయమైన జ్ఞానం అంతవరకు. టిఫిన్ అప్పుడు, లంచ్ అప్పుడు, డిన్నర్ అప్పుడు ప్రార్థన చేసుకుంటాను. ఇంట్లోంచి అడుగు బయటకు వేసేటప్పుడు ఏ యాక్సిడెంట్లు జరగకూడదని ప్రార్థన చేసుకుంటాను. రాత్రి పడుకునే ముందు ఏ పీడకలలు రాకూడదని ప్రార్థన చేసుకుంటా. ఇంకా అక్కడ సెటిల్ అయ్యానండి, అంతే. ఎక్కడ సెటిల్ అయ్యాం? ఆ ప్రార్థనలు అంతవరకు, దేవుని వాక్యపు జ్ఞానంలో ఎదుగుట అంతవరకే, కొంతవరకే. కానీ దేవాది దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే యు మస్ట్ గో ఫర్దర్. ఇంకా నువ్వు లోతుకి దేవునితో నువ్వు ఇప్పటి వరకు నడిచిన నడకతో సంతృప్తి పడద్దు. నువ్వు నేర్చుకున్న విషయాలతో నాకు అంత వచ్చు అని అనుకోవద్దు. ఐ నో ఎవ్రీథింగ్, నాకు ఇంకెవరు చెప్పాల్సిన అవసరం లేదు, నేను మార్చుకోవాల్సింది ఏమీ లేదు, నేను చాలా పర్ఫెక్ట్ అని మనం ఎవ్వరం కూడా భావించాల్సిన అవసరం లేదు. కానీ లోతునకు డోంట్ స్టే వేర్ యు ఆర్ పీటర్. ఇప్పుడు దోణి ఎక్కడుందో అక్కడ ఉంచొద్దు, గో ఫర్దర్. నువ్వు ఇంకా లోతుకు వెళ్ళు. సరే లోతుకు వెళ్ళమని యేసయ్య చెప్పగానే ఇప్పుడు పేతురు అంటున్న మాట 5వ వచనం, సీమోను ఏలినవాడా రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను. పేతురు చాలా లాజికల్ గా మాట్లాడుతూ ఉన్నాడు. పేతురు వాస్తవాలు మాట్లాడుతున్నాడండి. పీటర్ వాజ్ స్పీకింగ్ ఫ్యాక్ట్స్. కొన్నిసార్లు మన కళ్ళ ముందు కనబడే వాస్తవాలు ఎట్లా ఉంటాయి అంటే ఒక అద్భుతం జరగడము అసంభవము. రాత్రంతా ప్రయాసపడితే పడని చేపలు ఇప్పుడు ఎలా పడతాయి? పేతురు నాకు తెలిసిన దానికన్నా యేసయ్యకి ఎక్కువైతే తెలియదు కదా, ఎందుకంటే నేను పుట్టిందే సముద్రంలో,
నేను పెరుగుతా ఉన్నదే ఇవన్నీ నేర్చుకుంటా పెరిగాను. బికాజ్ హీ వాజ్ అ ఫిషర్మ్యాన్, జాలరిగా పెరిగాడు, ఆ ప్రొఫెషన్లో ఉన్నాడు, అన్నీ తెలుసు పేతురుకి. కానీ పేతురు ఒకటి చేశాడండి, నీ మాట చొప్పున, నా లాజిక్ నేను ప్రక్కన పెడతాను దేవా, నా థింకింగ్ నేను ప్రక్కన పెడతాను. ఐ విల్ యూస్ ఫెయిత్ అండ్ ఐ విల్ ఒబే. నేను విశ్వాసాన్ని వాడతాను, విధేయత చూపిస్తాను. పేతురు దేవుని మాట చొప్పున, యేసయ్య మాట చొప్పున వలలు వేసినప్పుడు 6వ వచనం, వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా. ఒకసారి అక్కడ ఆగుదామండి. విస్తారమైన చేపలు ఎందుకు వచ్చాయి అంటే, గుర్తుపెట్టుకోండి, వా అనే అక్షరం. విస్తారమైన చేపలు విధేయత మరియు విశ్వాసానికి ఫలంగా వచ్చే. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఈ సంవత్సరంలో విస్తారంగా మనం దేవుని కొరకు ఫలించాలంటే, విస్తారమైన ఆశీర్వాదాలు మన జీవితంలో చూడాలంటే ఇవి రెండు చేయాలండి. మొదటిది విశ్వాసము, రెండవది విధేయత. ఈవెన్ ఇఫ్ వీ డోంట్ ఫీల్ లైక్ డూయింగ్ ఇట్. కొన్నిసార్లు మనకి మనసు ఏకీభవించదు. మనసు అంటది ఇంకాసేపు పడుకోలే, ఇంకాసేపు నువ్వు నిరాశలోనే ఉండు, నువ్వు లేవద్దు, నువ్వు దేవుని స్తుతించదు. కొన్నిసార్లు మన మనసు అంగీకరించదు దేవుని కార్యాలు చేయడానికి. కానీ దేవుని మాట చొప్పున ఆయనను ఘనపరచాలని గోల్తోనూ ముందుకు సాగినప్పుడు విస్తారమైన ఆశీర్వాదాలు, విస్తారమైన దీవెనలు ఖచ్చితంగా పొందుకుంటాం. పేతురు అన్నాడు, రాత్రంతా మేము ప్రయాసపడ్డాం. దేవుని సన్నిధి లేకుండా వారు ప్రయాసపడ్డారు. జీసస్ వాజ్ నాట్ విత్ దెమ్ ఇన్ ద బోట్ కదా. ఆ ముందు యేసయ్య వారితో దోణిలో లేరు, యేసయ్య మాట కూడా వారికి తోడుగా లేదు. కానీ యేసయ్య దోణిలోకి వచ్చి యేసయ్య మాట వారి విషయంలో ప్రకటించబడినప్పుడు ఆయన మాట, ఆయన సన్నిధి, విస్తారమైన దీవెనలు పేతురు పొందుకోవడానికి ఆస్కారము అయింది. ఇది మనందరికీ తెలిసిన సంఘటన. మనం యూజువల్గా ఇది మెడిటేట్ చేస్తుంటాం. బట్ పోస్ట్ రిజరక్షన్ అపియరెన్సెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభువారు మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులకు ప్రత్యక్షమైన సందర్భాలు ఉన్నాయి. వాటిని మనం సువార్తల్లో చూడగలము. యోహాను సువార్త ఆఖరు అధ్యాయం 21వ అధ్యాయానికి వద్దాము. యేసయ్య తన శిష్యులకు మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత ప్రత్యక్షమైన సందర్భం 3వ వచనం. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి కానీ ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. ఇది చదివితే లూకా సువార్త 5వ అధ్యాయంలో జరిగిన దానికి దిస్ ఇస్ లైక్ అ మిర్రర్ ఇన్సిడెంట్. అక్కడ జరిగిన దానికి ఇక్కడ జరిగిన దానికి చాలా దగ్గర సంబంధం. అక్కడ పేతురున్నాడు, ఇక్కడ పేతురున్నాడు. అక్కడ వలలు పట్టుకొని చేపలు పట్టడానికి వెళ్ళారు, ఇక్కడ కూడా చేపలు పట్టడానికి వెళ్ళారు. అక్కడ రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప పడలేదు. ఇక్కడ రాత్రంతా ప్రయాసపడ్డారు, చేపలు పట్ట. మరి ఏంటి డిఫరెన్స్ అంటే, అక్కడేమో యేసయ్య వారితో ఉన్నారు, యేసయ్య ఇంకా మరణించక మునుపు. ఇది యేసయ్య మరణించిన తర్వాత, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేయుదును అని మరి యేసయ్య వారికి పిలుపునిచ్చిన తర్వాత, దే వర్ యాక్చువల్లీ కాల్డ్ టు బి ఫిషర్స్ ఆఫ్ మెన్, బట్ యెట్ పీటర్ డిసైడెడ్ టు గో బ్యాక్ టు ఫిషింగ్. మనుషులను పట్టే జాలరిగా ఆత్మల సంపాదనలో ఉండవలసిన పేతురు చిన్నగా డిస్ట్రాక్ట్ అయిపోయాడండి. చిన్నగా ఏమైందంటే మనసు మళ్ళీపోయింది. మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్తానంటే పేతురుతో పాటు మరికొంతమంది శిష్యులు కూడా దోణి ఎక్కారంట. మన నాయకుడే మనతో లేరు కదా, యేసయ్య మనతో లేరు కదా, ఏదో చేపలు పట్టుకుంటా బ్రతికేద్దాంలే, లెట్స్ గో బ్యాక్ టు ఫిషింగ్. ఒక మాట చెప్పమంటారా, కొన్నిసార్లు ఆత్మీయంగా మనం బలహీనంగా ఉన్న సందర్భాల్లో అపవాది మన పాత జీవితాన్ని జ్ఞాపకం చేసి మళ్ళీ పాత బ్రతుకులోకి లాగాలని చూస్తాడండి. ఇట్స్ అ వెరీ బిగ్ టెంప్టేషన్. నువ్వు వదిలేసిన సినిమాలు ఉంటాయి కదా, నువ్వు కొద్దిగా దేవుడిలో వీక్ అయినప్పుడు అపవాదంటే, అప్పుడు సినిమాలన్నీ మర్చిపోయావా, అప్పుడు నువ్వు బాగా చూసేవాడు కదా, ఇప్పుడు నీ పెట్టుకొని ఒకసారి మళ్ళీ చూడు, అప్పుడు నీకు అది ఫేవరెట్ సాంగ్ కదా, అది వింటే నీ చెవులు ఎలా ఉండేవి, తేనీరు పోసినట్టు ఉండేవి కదా. మరి నువ్వు వినట్లేదేంటి, ఓన్లీ యేసయ్య పాటలే వింటున్నావా? ఒక్కసారి విను, పర్వాలేదు. ద డెవల్ విల్ ట్రై టు పుల్ అస్ బ్యాక్. అపవాది ఎప్పుడు మనం వెనక్కి లాగాలనే వాడి ప్రయత్నం అండి. గడిచిన వారంలో ఒక యవనస్త్రాలు కౌన్సిలింగ్ చేస్తూ ఉంటే ఆ చెల్లెమ్మ చెప్తుంది, దేవుడికి దూరంగా వెళ్ళానక్క. ఏంటమ్మా ఏం దూరంగా వెళ్ళామంటే, కొంచెం మూవీస్ చూస్తానక్క, నా బలహీనత అది. ఏం చూస్తావమ్మా మూవీస్ అంటే,
హారర్ మూవీస్ అంట. ఏ మూవీస్ అండి? హారర్, భూతాలు, భూత వైద్యులు, మంత్రాలు, చీకటి. ఒక మాట చెప్పాను, అవి నీకు థ్రిల్లింగ్గా అనిపిస్తున్నాయని చూస్తున్నావేమో, అపవాది నీలో ప్రవేశించడానికి నువ్వు కిటికీలు తలుపులు తెరుస్తున్నట్టు దయచేసి జ్ఞాపకం పెట్టుకో. అపవాది చిన్నగా కాలు పెడతాడు, ఫుట్ హోల్డ్, అండ్ దెన్ హీ విల్ టేక్ అ స్ట్రాంగ్ హోల్డ్. నీ లోపలికి నువ్వు ప్రవేశించడానికి చిన్న అవకాశం చాలు, అంతే. వచ్చి ఒక కాలు పెడతాడు, ఆ తర్వాత మొత్తానికి వచ్చి నిన్ను అమాంతంగా కంట్రోల్, హీ విల్ టేక్ ఓవర్, అంతే. ఆ తర్వాత దురాత్మ శక్తుల చేత పీడించబడతా ఉంటావు, నీకు ప్రార్థన అంటే ఆసక్తి ఉండదు. అవన్నీ ఎందుకు జరిగాయంటే, ఏదో థ్రిల్లర్ చూడాలి, ఏదో చూడాలని నువ్వు మొదలుపెట్టావే, ఆ అలవాటే నిన్ను దేవుడికి చాలా దూరంగా చేస్తుంది. జాగ్రత్త. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, దేవుని వద్దకు రాకముందు, రక్షణ పొందకముందు నువ్వేవి విడిచిపెట్టావో వాటికి నువ్వు కంప్లీట్గా స్వస్తి. డోంట్ ఎవర్ లుక్ బ్యాక్. ఎప్పుడు వెనక్కి తిరిగి చూడొద్దు. వెనుక తిరిగి చూసావంటే నీ విశ్వాస జీవితంలో ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు, నువ్వు పడిపోతావు. ఇప్పుడు పేతురు తిరిగి చేపలు పడదామని పడవ ఎక్కాడు, దోణి ఎక్కాడు. అతనితో పాటు కొంతమంది శిష్యులు వచ్చారు. ఆ రాత్రంతా ప్రయాసపడ్డారంట, ఏమీ దొరకలేదంట. ఉదయాన 4వ వచనం 21వ అధ్యాయం 4వ వచనం, సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిల్చెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా యేసయ్య యొక్క ప్రేమ గొప్ప ప్రేమ అండి. ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వారు ఆయనను గుర్తుపట్టలేదు, కానీ ఆయనకు వారి పట్ల ఉన్న ప్రేమ కొంచెమైనా మారలేదు. అపనమ్మకస్తులుగా ఉన్నారా మీరు? నన్ను అప్పుడే మర్చిపోయారా? నేను మీకు ఇచ్చిన పిలుపు మర్చిపోయారా? నేను మీకు అప్పగించిన పని మర్చిపోయారా? నేను మీ మీద పెట్టిన బాధ్యత మర్చిపోయారా అని శిష్యులని ముందు ఏం చేసి ఉండాలంటే గద్దించి, మన పిల్లలు ఏదైనా తప్పు చేస్తున్నారు అనుకోండి, ఆయన ముందు బిర్యానీ తిన్నాక అప్పుడు మాట్లాడతాను, కౌన్సిలింగ్ ఇస్తాను అంటామా? ఒక్కటి ఇస్తాం ఫస్ట్, అది తిన్నాక ఇది పెడతాం, ఫుడ్ పెడతాం, అంతే కదండి. పిల్లలు మనకి ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటే ముందు వారికి క్రమశిక్షణ చేసి బుద్ధి చెప్పి అప్పుడు వారి గ్రహింపు వచ్చాక ఇప్పుడు ఏదో ఒకటి ప్రేమతో వారిని మళ్ళీ బుజ్జగిస్తాం. కానీ యేసయ్య మనలాంటి ఆయన కాదండి. ఆయన నుండి మనం చాలా నేర్చుకోవాలి. హీ ఈజ్ నాట్ లైక్ అస్. మనుషుల్లాంటి మనస్తత్వం కాదు ఆయనది. ప్రేమ కలిగిన యేసయ్య వారిని ఏమని పిలుస్తూ ఉన్నారంటే, పిల్లలారా. భోజనానికి ఏమైనా వాళ్ళ దగ్గర ఏం లేదని ఆయనకు తెలుసు. ఇప్పుడు యేసయ్య దోణి ఎక్కిన తర్వాత ఆయన ఏం చేశారో చూడండి. లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోణి కుడి ప్రక్కన వలవేయుడి మీకు దొరుకునని చెప్పాను కనుక వారు అలాగు వేయగా. ఒకసారి అక్కడ ఆగుదాం. డిడ్ జీసస్ స్టాప్ గైడింగ్ దెమ్? వారు యేసయ్యను వెంబడించటము బ్రేక్ వచ్చింది, కానీ యేసయ్య వారికి గైడెన్స్ ఇవ్వడం ఆగిందా? ఆగలేదు. యేసయ్య వారిని ప్రేమించటం ఆగిందా? లేదు. జీసస్ డిడ్ నాట్ స్టాప్ లవింగ్ దెమ్. జీసస్ డిడ్ నాట్ స్టాప్ గైడింగ్ దెమ్. కొన్నిసార్లు మనకి ఎవరైనా ఇష్టం లేదనుకోండి, కొంతమంది ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఏంటంటే వారికి ఏది మంచిదో తెలిసినా తప్పుడు సలహా ఇస్తారండి. వెళ్ళని చూద్దాం ఏం చేస్తారో అని తప్పుడు సలహా ఇచ్చి అదే కరెక్ట్ అలాగే చేయాలి. యేసయ్య పర్ఫెక్ట్గా వారిని గైడ్ చేశారు. వారికి విస్తారమైన చేపలు పడడానికి వారు ఎటు ప్రక్కన వల వేయాలో ఆయన సృష్టికర్త కాబట్టి ఆయనకి సముద్రంలో చేపలు ఎక్కడున్నాయో తెలుసు. ఆయన ఎక్కడికి రప్పించాడో అక్కడ వల వేయమని చెప్పారు. చెప్పిన తర్వాత యేసయ్య చెప్పినట్లుగా వారు వేసినప్పుడు 6వ వచనం మధ్య భాగం నుండి వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. ఒకసారి చూడండి, నేను ఇందాక చెప్పాను కదా, లూకా సువార్త 5వ అధ్యాయంలో జరిగిన సంఘటనకు దిస్ లుక్స్ లైక్ ఎన్ ఎగ్జాక్ట్ మిర్రర్. ఒక అద్దంలో పెడితే కొంచెం కాల వ్యవధిలో ఎగ్జాక్ట్గా అదే జరిగిందండి. కానీ అప్పటికి ఇప్పటికీ యేసయ్య మారలేదు, కానీ శిష్యులు మారారు. అర్థమవుతుందా మీకు?
యేసయ్య మారలేదు, ఆయన ప్రేమ మారలేదు, ఆయన కనికరము మారలేదు, ఆయన వారిని ఆశీర్వదించాలని ఆయన మనసు మారలేదు, వారిని సరైన విధానంలో నడిపించాలని ఆయన ఉద్దేశాలు మారలేదు. కానీ శిష్యులు మాత్రం మారిపోయారు. అక్కడ స్పిరిచువల్గా స్ట్రాంగ్గా ఉన్నారు, ఇక్కడ స్పిరిచువల్గా వీక్ అయిపోయారు. అక్కడ దేవుని కొరకు నిలబడి ఉన్నారు, ఇక్కడ వెనుదిరిగిన స్థితిలో ఉన్నారు. అక్కడ ఆత్మీయంగా బలంగా ఉన్నారు, ఇక్కడ ఆత్మీయంగా బలహీనులుగా ఉన్నారు. కానీ దేవుని ప్రేమ మాత్రం వారి పట్ల మారలేదు. క్యాలెండర్లో సంవత్సరం గడుస్తూ ఉంటే ఏం మారుతుంది? అన్నీ మారిపోతున్నాయి. కానీ దేవుడు మాత్రం మారట్లేదు. ఆయన ప్రేమ మాత్రం మన ఎడల మారట్లేదు. ఆయన ఉద్దేశాలు మాత్రం మన ఎడల మారట్లేదు. ఆయన సంకల్పాలు మాత్రము మారవు. అది మనకి ధైర్యాన్ని ఇచ్చే. కొన్నిసార్లు మనం బాగా ప్రేమించిన వారు మనల్ని చూసినా చూడనట్లుగా, మనము అనుకున్నట్లు ఎక్స్పెక్ట్ చేసినట్టు పలకరించకపోతే బాధ కలుగుతుంది. ఏమని తెలుసా? మారిపోయారండి. ఒకప్పుడు చాలా ప్రేమగా ఉండేవారండి, ఒకప్పుడు చూడగానే చాలా బాగా పలకరించేవారండి, మారిపోయారండి. మరి ఎవరైనా నా మీద ఏమన్నా చెప్పారేమో, మరి ఏమన్నా అపార్థము చేసుకున్నారేమో, ఎన్ని ఆలోచనలు వస్తాయి కదా. బాగా పలకరించేవారు, బాగా ప్రేమగా ఉండేవారు కొంచెం మనతో డిస్టెన్స్ ఉన్నారంటే మనకు అనిపిస్తుంది మారిపోయారు అని బాధ కలుగుతుంది. కానీ మారే ఈ ప్రపంచంలో మారే మనుషులు ఉన్న మారని దేవుడు మాత్రం ఎప్పుడూ మన పక్షంగా ఉంటాడు. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిష్యులను కుడి ప్రక్కన వల వేయండి అని చెప్పిన తర్వాత విస్తారమైన చేపలు పడితే 11వ వచనం చూడండి. సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో, అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. చిన్న చేపలు మనకు తెలుసు కదా, చేపల గురించి. నాకు అంత చేపల గురించి తెలియదు, కానీ పేర్లు అవన్నీ తెలీదు. కొన్ని తెలుసు, ఫేమస్ చేపలు తెలుసు. కొన్ని చిన్న చేపలు ఉంటాయి, కొన్ని. ఇప్పుడు యేసయ్య మాట చొప్పున వారు వలలు వేసినప్పుడు ఎలాంటి చేపలు పడినాయి? గొప్ప 153 గ్రేట్ ఫిష్ అని ఉంటుందండి ఇంగ్లీష్ బైబిల్లో. గొప్ప చేపలు అంట. ఆ గొప్ప చేపలు ఎందుకు పడినాయి అంటే యేసయ్య వారిని పోషించాలనుకున్నారు. ఆ రోజు యేసయ్య వారిని సమృద్ధితో నింపాలని. హీ వాంటెడ్ టు మేక్ దెమ్ ఎక్స్పీరియన్స్ హిస్ లవ్ అండ్ అబండెన్స్. ఆయన వద్ద ఉన్న సమృద్ధి ఏంటో, ఆయన మాటకు విధేయత చూపిస్తే వచ్చే సమృద్ధి ఏంటో, ఆయన ప్రేమ ఎంత గొప్పగా ఉందో ఆయన చూపించాలనుకున్నాడండి. నిజంగా ఒక మాట చెప్పమంటారా? యేసయ్యకి దగ్గరగా బ్రతుకుతూ ఉంటే ఆయన ప్రేమను మనకి చూపిస్తూనే ఉంటారండి. హీ విల్ నెవర్ స్టాప్ లవింగ్ అస్ అండ్ హీ విల్ నెవర్ స్టాప్ ఎక్స్ప్రెసింగ్ హిజ్ లవ్ టువర్డ్స్ అస్. తెలుసా, యేసయ్య ప్రేమలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రేమించుట ఆపరు, ప్రేమను వ్యక్తపరచుట కూడా. కొన్నిసార్లు ప్రేమ ఉంటుంది, కొంతమందికి వ్యక్తపరచడము రాదు. కొన్నిసార్లు ప్రేమ ఉంటుంది కానీ అంత లోపల రిజర్వాయర్లా పెట్టుకొని ఉంటారు, అంత ఉందని ఎవరికి తెలియదు. కానీ యేసయ్యలో ఉన్న గొప్పతనం ఏంటంటే హీ విల్ నెవర్ స్టాప్ లవింగ్ అస్ అండ్ హీ విల్ నెవర్ స్టాప్ షోయింగ్ హిజ్ లవ్. హీ విల్ ఆల్వేస్ మేక్ అస్ ఎక్స్పీరియన్స్ హిజ్ లవ్. నిజంగా ఆయన దగ్గరగా ఉంటే ఆయన ప్రేమను అనుభవపూర్వకంగా మన జీవితంలో మనకి ఎప్పుడు అవసరమో అప్పుడు చూపిస్తూనే ఉంటారు. యేసయ్య ఈ గొప్ప అద్భుతం చేసిన తర్వాత అప్పుడు రండి భోజనం చేయండి అని వారిని పిలిచారు. ఆ తర్వాత వారు యేసుక్రీస్తు ప్రభువారిని మరి గుర్తుపట్టి యేసయ్యకు పేతురుకు జరిగిన ఒక మీనింగ్ఫుల్ వెరీ ఇంపార్టెంట్ కాన్వర్జేషన్. ఆ తర్వాత వచనాల 21వ అధ్యాయం తర్వాత ఆ భాగంలో మనం చూసినట్లయితే పేతురుకు యేసయ్యకు మధ్యలో జరిగిన ఒక కాన్వర్జేషన్ మనం చూస్తాం. ఇందాక లూకా సువార్త 5వ అధ్యాయంలో, యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన అంశం ఒకటే. ఏంటదంటే దేవుని సన్నిధి ప్లస్ నీ విధేయత, నీ విశ్వాసము నీ జీవితంలో విస్తారమైన ఫలమును, విస్తారమైన ఆశీర్వాదాలను పొందుకోవడానికి ఖచ్చితంగా నీకు ఉపయోగపడుతుంది. దట్ ఈస్ ద సీక్రెట్. తాళపు చెవి అదే. విస్తారమైన ఆశీర్వాదాలు తాళపు చెవి ఏంటి అంటే దేవుని సన్నిధి మనతో ఉండుట. రెండవదిగా మనము చూపించే విశ్వాసము, మనము చూపించే విధేయత. ఒకవేళ ఈ నూతన సంవత్సరానికి వచ్చిన మీరు, మేము ఎలా పోషింపబడతాం, మమ్మల్ని ఎవరు చూసుకుంటారు, మమ్మల్ని ఎవరు పెంచుతారు, నీ పోషణ గురించి ఒకవేళ నీ మనసులో చింత ఉందేమో నీకు. చాలాసార్లు మనం చింతిస్తూ ఉంటాం. మనం చింతించడానికి కొన్నిసార్లు కారణాలు ఉంటాయి, కొన్నిసార్లు ఏ కారణం కూడా
చిన్న మచ్చ వస్తే దాని గురించి తెలుసా అండి? పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉంటారనుకోండి, చిన్న మచ్చ వస్తే ఏం చేస్తారు? పెద్ద చింత. అదే పెద్ద పెద్ద రోగాలు వచ్చిన వాళ్ళు ఎంత చింతపడతారు. ఈ మచ్చ ఎప్పుడు ఎలాగా పోతుంది. దట్స్ నాట్ అ బిగ్ థింగ్. నువ్వు అది చింతించాల్సినంత పెద్దది. కానీ జీవితంలో చాలాసార్లు మనం చింతిస్తాం. కొంతమందికి ఏదో చిన్న అనారోగ్యం రాగానే గూగుల్కి వెళ్ళిపోతారు. గూగుల్కి వెళ్ళిపోయి ఇక్కడ నొప్పి వస్తుంది ఇలా ఉందనగానే అందులో ఇది పలానా పెద్ద సమస్య అయిండొచ్చు, కొన్ని సంవత్సరాల తర్వాత ఇట్ కెన్ ఆల్సో లీడ్ టు డెత్ అని రాస్తారు. చదివారండి అలా ఎప్పుడైనా? మెడికల్ టెస్ట్లకు వెళ్తామండి, రిపోర్ట్ వస్తుంది, అదేదో పెద్ద మెడికల్ టర్మినాలజీలో అదేదో ఇస్తాడు, మనకు అదే తెలియదు. అది వెళ్ళి నెట్లో పెట్టి వాట్ ఈస్ దిస్ అని కొడతాం. కొట్టగానే కింది ఇస్తాడు ఇంత పెద్ద చాట భారతం. అందులో ఏమని ఉంటుందంటే, ఇది ముదిరిందంటే ఏదైనా అవ్వచ్చు, అది అవ్వచ్చు, ఇది అవ్వచ్చు, కొన్ని సందర్భాలలో చావుకి కూడా దారి తీయచ్చు అనగానే ఇంకా అక్కడే ఉండిపోద్ది మన మనసు. ఎక్కడ అమ్మో అని, అసలు ఏమీ లేదు నీకు, అది ఏదో కొంచెం బలహీనత. దేవుని కృప వల్ల నీకు స్వస్థత కలుగుతుంది. ఇక్కడ డాక్టర్ల సహాయము, పరమ వైద్యుని సహాయము, 2 సహాయాలు నీకున్నాయి. యూ విల్ బీ వెల్, యూ విల్ బీ ఫైన్. కానీ మనుషులంగా మనం కొన్నిసార్లు చింతతో ఇంకా రోగం ముదరగొట్టుకుంటాం అనవసరంగా చింతించి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనంలో యేసే చెప్పిన మాట చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 26వ వచనం. అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా. ఆర్ యు వరింగ్ అబౌట్ వాట్ యు ఈట్? ఏం తిందామా అని చింతిస్తున్నావా? ఏం త్రాగుదామా అని చింతిస్తున్నావా? ఏమి ధరించుకుందామా అని చింతిస్తున్నావా? వీటి గురించి నువ్వు చింతించాల్సిన అవసరం లేదు అంటూ ఒక అద్భుతమైన ఎగ్జాంపుల్ ఇచ్చారు. చూడండి యేసయ్య 26వ వచనం. ఆకాశ పక్షులను చూడుడి. ఎప్పుడైనా చూసారా? చూసాక ఏమనిపిస్తుంది? ఏమీ అనిపించదు, అంతే కదా. ఆకాశ పక్షులను చూడడానికి సృష్టితో సమయం గడిపే టైం ఎవరికి ఉంటుందండి? ఎంతసేపు ఇళ్లల్లో, అపార్ట్మెంట్లో, ఫ్యాన్ల కింద ఒక ఫ్రెష్ ఎయిర్ పీల్చుకోవడానికి కూడా అంత సమయం కానీ ఉండట్లేదు. మరి పాతకాలంలో చక్కగా మనం అరుగులు, మంచాలు, మిద్దెల మీదకి వేసుకొని అది వేరే లైఫ్. ఇప్పుడు ఆ లైఫ్ చాలామందికి ఆకాశ పక్షులు చూసినా ఏమో, అసలు ఆ పిచ్చుకలు కూడా అంతరించిపోతున్నాయి కదా. స్పారోస్ కూడా మనకు కనబడట్లేదు, ఇంతకుముందు కనబడినట్లు. పీజన్స్ కనబడుతూ ఉంటాయి. కాకులు కొద్దిగా ఎక్కువ పలకరిస్తూ ఉంటాయి. అవి చూసినప్పుడు మా కిచెన్లోకి ఎప్పుడు వస్తాయని తలుపులు కిటికీలు వేసుకోవడం, మా డైనింగ్ టేబుల్ మీదకి వస్తాయేమో అని కాపాడుకోవడం తప్ప వాటిని చూసి మనం ఇన్స్పైర్ అయ్యేది ఏమీ ఉండదు. బట్ వెన్ వీ లుక్ ఎట్ ద క్రియేషన్ వీ మస్ట్ గెట్ ఇన్స్పైర్డ్. సృష్టిని చూసినప్పుడు సృష్టికర్తను జ్ఞాపకం చేసుకోవాలి. సృష్టిని చూసినప్పుడు ఇంత అద్భుతంగా నువ్వు చేసావయ్యా, నీ జ్ఞానము ఎంత గొప్పది, ఈ సృష్టినే ఇంత అద్భుతంగా నిర్వహిస్తున్నావు, నా జీవితాన్ని కూడా నువ్వు చక్కగా నడిపిస్తావని నేను నమ్ముతున్నాను, స్తుతించాలి. అది నడుచుకుంటా వెళ్ళేటప్పుడు ఏదో ఆలోచించుకొని చింతించుకుంటా కాదండి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు చెట్లను చూసినా, లేకపోతే ఈ సృష్టిని చూసినా, సూర్యచంద్ర నక్షత్రాలను చూసినా, వెన్ యు లుక్ ఎట్ ద స్కై రిమెంబర్ ద క్రియేటర్ అండ్ గివ్ హిమ్ గ్లోరీ. సృష్టికర్తను జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించడం, ఆయనను గణపరచడం. నేను ముగిస్తున్నా. ఆకాశ పక్షులు ఈసారి కనబడితే ఏం చేయాలి తెలుసా? వీటిని పోషిస్తున్న దేవుడు నన్ను కూడా పోషిస్తున్నావయ్యా, వీటిని పోషిస్తున్న దేవుడు నన్ను కూడా పోషిస్తావయ్యా, నీకు స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆకాశ పక్షులకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎవరు చేసి పెడుతున్నారు? కానీ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక పక్షి ఆకలితో బక్క చిక్కిపోయి చనిపోవడం ఎప్పుడైనా చూసారా మీరు? నేనైతే చూడలేదండి. మీరు ఎవరైనా చూసారా? కరెంట్ షాక్ తగిలి పక్షులు చచ్చిపోతుంటాయి కొన్నిసార్లు. అవి కరెంట్ వైర్స్ మీద, హై టెన్షన్ వైర్స్ మీద తెలియకుండా ల్యాండ్ అయ్యి కాళ్ళు పెట్టి, ఇంకేదేదో కారణం చేత పక్షులు చనిపోతాయేమో. కానీ ఆకలితో అలమటించి చనిపోయిన పక్షిని నేనైతే ఇంతవరకు, పోనీ అవి ఏదో మన ఇళ్లలోకి వచ్చి ఏదో తింటున్నాయంటే, అమెజాన్ ఫారెస్ట్లు, పెద్ద పెద్ద చిట్ట అడవులు, కారు అడవుల్లో ఉన్న పక్షులు చూడండి ఎంత ఫ్రెష్గా, ఎంత స్ట్రాంగ్గా, ఎంత హెల్దీగా ఉంటాయో. వాటిని ఎవరు పోషిస్తున్నారు?
సృష్టికర్త పోషిస్తున్నారు. ఒకవేళ ఈ నూతన సంవత్సరంలో ఆర్ యు వరింగ్ అబౌట్ యువర్ ఫుడ్? నా ఇంటిని ఎలా పోషించాలి, నా భార్యని పిల్లల్ని ఎలా పోషించాలి, నా ఆర్థిక స్థితి ఇలాగుందే, మాకున్నది మాకే చాలని పరిస్థితి అన్న చింత నీలో ఉన్నట్లయితే ఈ సంవత్సరం యొక్క ప్రారంభంలో దేవునితో మాట్లాడుతున్నాడు. ఆకాశ పక్షులను పోషించిన దేవుడు, 26వ వచనం, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. ఒక్కొక్క పక్షికి పేరుంటదా? ఒక్కొక్క పక్షికి మనలాంటి ఇల్లు ఉంటుందా? ఏమో ఎక్కడ ఇల్లో ఎక్కడ వాకిలో వాటి పేర్లు ఏం తెలియదు. బట్ దేవుడు తన రూపంలో తన పోలికలో మనల్ని సృష్టించుకున్నాడు. ఆయన మన ఎడల గొప్ప ప్రేమ కలిగిన దేవుడు. ఆఫ్టర్ ఆల్ ఆకాశ పక్షుల్ని దేవుడు పోషిస్తున్నాడు. నిన్ను నన్ను పోషించడా? వాటి గురించే అంత శ్రద్ధ వహిస్తున్న దేవుడు మన జీవిత పట్ల ఆయనకి శ్రద్ధ ఉండదా? ఖచ్చితంగా ఆయన తన కృపను కనపరిచే దేవుడు, ఖచ్చితంగా మనలను కాపాడే దేవుడు, సంరక్షించే దేవుడు, పోషించే దేవుడు. ఇంకొక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మంది పురుషులు, ఆ తర్వాత స్త్రీలు, పిల్లలు, ప్రాబబ్లీ ఇట్ వాస్ మోర్ దెన్ 10,000 క్రౌడ్. ఖచ్చితంగా ఒక 10,000 మందికి పైగానే గుంపుండి ఉంటారు. వారందరూ ఏసై మాటలు వినడానికి వచ్చినప్పుడు ఏసై బోధించడం అయిపోయిన తర్వాత చీకటి పడిపోయింది. ఇట్ వాస్ టైమ్ ఫర్ దెమ్ టు డిస్పర్స్. వారందరూ ఎవరి గృహాలకు వారు వెళ్ళిపోయే సమయం. ఏసయ్య మమ్మల్ని పోషించాల్సిందే అని వారు ఎవరైనా ధర్నా చేశారండి? పోషించాలి అని ఎవరైనా అడిగారా? అడగలేదు. ధర్నా కూడా. కానీ ఏసై ఏం చేశాడు? భోజనం పెట్టకుండా, ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, నువ్వు ఆత్మీయ ఆహారం కొరకు ఆశపడే వ్యక్తివైతే, ఆయన పాదాల వద్ద ఉండాలని ఆశపడే వ్యక్తివైతే నీ కడుపు కూడా ఆయన నింపుతాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. యు డు నాట్ హ్యావ్ టు వరీ అబౌట్ దీస్ థింగ్స్. ఈ లోక సంబంధమైన విషయాల కొరకు, తినడము, ఏం త్రాగాలి, ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, నువ్వు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యేసయ్య బోధ వినడానికి ఆయన వద్దకు వచ్చిన 5,000 మంది పురుషులు, ఆ పైన ఇంకా స్త్రీలు, పిల్లలు, వారందరి యొక్క భౌతికపరమైన ఆకలిని తీర్చే బాధ్యత వారు అడగకపోయినా, నువ్వు ఆయన మీద ఆధారపడుతూ విశ్వాసంతో ఆయన వైపు చూస్తూ ఉంటే నువ్వు అడిగినవి ఇస్తాడు, నువ్వు అడగకపోయినా నీకు ఇస్తాడు. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా.